మాట్లాడతావు తమ్ముడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మొన్న ప్యారడైజ్ నానిది ఒక సాంగ్ ఒకటి వచ్చింది ఆయాస్ అని. ఆ సాంగ్ ఎట్లా ఉంది? సూపర్ అన్న, అసలు పిచ్చెక్కిపోతుంది తెలుసా. అసలు మామూలు లేదు సాంగ్ అయితే, హైలైట్ సూపర్ ఉంది సాంగ్. స్టెప్ చూసారా నాని స్టెప్? అందులో స్టెప్ బాగుంది అన్నది, మీరు మెయిన్ అదే హైలైట్ కదా. ఇప్పుడు దసరా డైరెక్టర్ సేమ్ ఇప్పుడు సినిమా ఎట్లా ఉంటుంది అంటారు ప్యారడైజ్? సూపర్ ఉంది అన్న. అందులో కొన్ని సీన్స్ నేను చూశాను ఆల్రెడీ, కొన్ని సీన్స్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అని, కాకపోతే బయటికి చెప్పద్దు. అది బాగుందన్న, ఫైట్ సీన్స్ అయినా అదేంటంటే కొంత మన ఫైటర్స్ ఉంటారు చాలామంది, నాని హీరో ఒక్కతను కొట్టడం చాలా బాగుంది సీన్స్ అని. నాని గెటప్ చూసారు ఎట్లా ఉంది ప్యారడైజ్లో? అవునవును, మొత్తం షేవింగ్ అంత గడ్డము బాగుందన్న. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు ఇందులో, మీరు దాని గురించి ఏం చెప్తారు? సంపు బాబు అంటే ఇక బాబీ ఉంటాడు. సంపూర్ణేష్ బాబు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న, మూవీ సూపర్ ఉంటుంది. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉందంటారు? ఇక బాగానే ఉందన్న, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఇంకా బాగా చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నాని మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఉంటాను ఇప్పుడైతే. 100 days కాదు 200 days పక్కా రాజు పెట్టాలా, బాగుంటుంది. నాని అంటే నేషనల్ స్టార్ కదా పాపం, చాలా కష్టపడి వచ్చిండు. అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు, అక్కడ చేశాడు, ఇక్కడ చాలా పైకి వస్తాడు. ఫస్ట్ పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది, దీని గురించి ఏం చెప్తాం? ఫస్ట్ టైం కదా ఇప్పుడు మనకు పాన్ ఇండియా హైలైట్ అన్న, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మన పుష్ప మూవీ ఎలానో దాన్ని మించిపోతుంది కంపల్సరీ. పుష్ప 2ని మాత్రం దాటిపోతుంది నాని మూవీ అయితే కన్ఫామ్గా. దసరాలాగే ఉంటుంది అనుకోవచ్చు? లేదు, దానికి త్రిబుల్ ఉంటుంది. చూడండి ఇప్పుడు వస్తుంది కదా మూవీ, నాని మూవీ అయితే 100% పుష్ప 2ని దాటిపోతుంది, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది కన్ఫామ్గా. ఏం నచ్చింది మీరు సాంగ్ చూస్తుంటే? నాని పర్ఫార్మెన్స్ అన్న, న్యాచురల్ స్టార్ అనేది ఊరికే రాలే పేరు, అది అతను చేసే ఒక కష్టం, దాన్ని బట్టి ఫలితం ఉంది. తను నాని ఒకటే నమ్ముకున్నాడు అన్న, కష్టాన్ని నమ్ముకున్నాడు. ఫ్యూచర్లో ఎక్కడికో వెళ్ళిపోతాడు తను. మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో అందరినీ దాటి వెళ్ళిపోతాడు నాని. నాని గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? ఒక మంచితనం అన్న నాని దగ్గర, ఒక స్వీట్నెస్ ఉంది. స్వీట్నెస్ డైరెక్టర్ బాగా ఎంకరేజ్ చేస్తాడు. అవునా అన్న, అది కరెక్ట్. ఇంకో డైరెక్టర్ ఎందుకు మరి నాని ఒక హీరోతో చేస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఆ హీరోతో చేయండి. ఇప్పుడు ఒక మూవీ ఫ్లాప్ అంటే హిట్ అయినా కూడా, ఇప్పుడు నాని ఒక సినిమాలో ఈ హీరోతో చేశాడు అనుకో, నెక్స్ట్ సినిమాలో ఆ హీరోయిన్ ఉండద్దు అని అనుకుంటున్నాను. ఏమో అన్న, వాళ్ళ సెంటిమెంట్ కావచ్చు, వాళ్ళది ఏంటంటే పర్సనల్ ఒపీనియన్, మనకేం తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.